ప్రజా రాజధాని అమరావతిలో తొలి భారీ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని 125వ జయంతి సందర్భంగా 16వ తేదీన సీఎం చంద్రబాబు ఆవిష్కరించబోతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 3న మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయగా కేవలం 7 నెలల్లోనే విగ్రహ నిర్మాణం పూర్తయింది. విగ్రహ ఆవిష్కరణ తర్వాత ఏడాదిన్నరలో స్మృతివనం పూర్తి కానుంది. 6.8 ఎకరాలలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 58 అడుగుల కాంస్య విగ్రహం స్మారక కేంద్రం నిర్మిస్తున్నారు. పెదపర్మి, తుళ్లూరు మధ్య స్మృతివనం ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహ నిర్మాణం ఎలా జరుగుతుంది? కాంస్య విగ్రహం ప్రత్యేకతలేంటి? దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతిలోని పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. ఇది సెప్టెంబర్ నెల ఇందుకు సంబంధించిన విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. 7 నెలల్లోనే విగ్రహానికి సంబంధించి ఏర్పాటుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 58 అడుగుల కాంస్య విగ్రహం. ఈ విగ్రహానికి సంబంధించి బ్రాంజ్ను జైపూర్ నుంచి కొనుగోలు చేసి ప్రత్యేకంగా 25 టన్నులతోని భారీ విగ్రహాన్ని రెడీ చేయడం జరిగింది. విగ్రహం చూసినట్టయితే ఒకసారి కింద ఫౌంటైన్ నుంచి పై వరకు 106 అడుగుల్లో ఉంటుంది. విగ్రహం మొత్తం 58 అడుగులు, కింద ఫౌంటైన్ ఏదైతే ఉందో అది మాత్రం 48 అడుగులు, మొత్తం కలిపి 106 అడుగుల్లో కూడా మొత్తం విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా పొట్టి శ్రీరాములు తెలుగు రాష్ట్రం కోసం, ప్రత్యేక తెలుగువారి కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన నేపథ్యంలోని ఆయన గుర్తుగా, ఆయన చిహ్నంగా ప్రజా రాజధాని అమరావతిలోని ఇంత భారీ విగ్రహంతో పాటు పొట్టి శ్రీరాములు స్మృతి వర్ణాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 6.8 ఎకరాల్లోని ఇటు పెద్దపర్మి నుంచి తుళ్లూరు వెళ్లే మార్గంలోని N15 రోడ్ను ఆనుకొనే ఈ భారీ విగ్రహంతో పాటు స్మృతివనం ఉండబోతుంది. అయితే ఫేజ్ 1లోని విగ్రహానికి సంబంధించి ఆవిష్కరణ చేయబోతున్నారు ఈ నెల 16వ తారీఖే. ఈ నెల 16వ తారీఖు ప్రత్యేకత ఏంటంటే పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి. ఆయన జయంతిని పురస్కరించుకొని అమరావతిలోని తొలి అతి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఏర్పాటు చేయబోతుంది ఎవరో కాదు, పొట్టి శ్రీరాములు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇంకా విగ్రహం ఒకసారి చూసినట్టయితే 25 టన్నులతోని బ్రాంజ్తోని సిద్ధం చేస్తే లోపల ఐరన్ 50 టన్నుల వరకు ఉంటుంది. ఎందుకంటే ఐరన్ బేస్మెంట్ మీదే ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, స్కిన్ ఏదైతే ఉందో స్టాట్యూకి సంబంధించి అది మొత్తం దాని మీద వస్తుంది. దానికి సంబంధించిన ఫిక్సింగ్ ప్రక్రియ మొత్తం పూర్తవడం జరిగింది. చాలా అద్భుతంగా, ప్రత్యేక ఆకర్షణగా ఈ విగ్రహం ఉండబోతుంది. మనకి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. విగ్రహం చాలా అద్భుతంగా ఉన్న పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. విగ్రహం మొత్తం 6 భాగాలుగా ఇక్కడికి తీసుకొచ్చి ఫిక్స్ చేశారు. ఈ విగ్రహానికి సంబంధించి ఈ నెల 16వ తారీఖున ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇది ఆవిష్కరణ చేయబోతున్నారు. ఈ విగ్రహం ఆవిష్కరణమే కాకుండా ఆయన జయంతి సందర్భంగా అదే రోజున ఈ ప్రాంగణం పక్కనే భారీ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రజానికం రాబోతున్నారు. దాదాపు 10,000 నుంచి 15,000 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా వాళ్ళందరూ కూడా ఆహ్వానించిన పరిస్థితి కనపడుతుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ సందర్భంగా దీనికి సంబంధించిన ఆపోజిట్లో కూడా మనం చూసుకోవచ్చు. N15 రోడ్డు మనకి స్పష్టంగా కనబడుతుంది. E9 N15 రోడ్డు, ఈ N15 E9 రోడ్డు ముఖద్వారంగానే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి నిర్మాణ పనులు కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. బోరుపాలెం నుంచి నెక్కల వరకు ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు నేరుగా E9 రోడ్డు దగ్గర ఈ పొట్టి శ్రీరాములు స్మృతివనం వైపు కూడా వెళ్లేందుకు ఈ మార్గంగా ఉండబోతుంది. తొలి ఫేజ్లోని విగ్రహం ఆవిష్కరణ ఉంటుంది. రెండో ఫేజ్లోని
స్మృతి వనానికి సంబంధించి రాబోయే ఏడాదిన్నరలో కూడా స్మృతి వనాన్ని ఆవిష్కరించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై మనతో మాట్లాడటానికి పొట్టి శ్రీరాములు చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనతో పాటు దీప్తి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కార్యక్రమం మొత్తం ఎలా జరగబోతుంది, ఎలా ప్లాన్ చేశారు? ఎందుకంటే 7 నెలల్లోనే విగ్రహానికి సంబంధించిన స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేశారు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? మీరు 7 నెలలు అన్నారండి. 7 నెలలు కూడా కాలేదు. శంకుస్థాపన వచ్చేసి మనకు సెప్టెంబర్ 3వ తారీఖు 2025 నారా లోకేష్ గారి చేతుల మీదుగా జరిగింది. దీనికి విశిష్టత ఏంటంటే నారా లోకేష్ గారు చేసిన అమరావతిలో మొదటి శంకుస్థాపన కూడా పొట్టి శ్రీరాములు గారిది కావడం ఎంతో ఘనమైన విషయం. అది ఆయన చేతుల మీదుగా జరగడం. ఇది వచ్చేసి మొత్తం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తుందండి ఈ విగ్రహాన్ని. మనం ఇది వచ్చేసి పబ్లిక్ డొనేషన్స్ నుంచి చేస్తున్నాం. పబ్లిక్ డొనేషన్సే ఎందుకు, దీని గురించి కూడా విమర్శలు చేస్తున్నారు కొంతమంది. పబ్లిక్ డొనేషన్స్ ఎందుకు? తెలుగు ప్రజల కోసం త్యాగం చేసిన వ్యక్తి తన ప్రాణాలను సైతం, ఈ రోజుల్లో ఒక పూట తినకుండా ఉండలేం మనం. ఒక్క పూట కానీ మనం తినకుండా ఉంటే రెండో పూట కళ్ళు తిరిగి పడిపోయే రోజుల్లో మనం ఉన్నాం. కానీ 58 రోజుల పాటు అన్నం మెతుకు ముట్టుకోకుండా ఒక వ్యక్తి ప్రజల కోసం, తన రాష్ట్ర ప్రజల కోసం ఎంతో కష్టపడి అలా కూర్చుండి ఆయన ఆఖరి తుది శ్వాస వరకు రాష్ట్రాన్ని ఇచ్చారా లేదా అని అడిగి కన్ను మూసిన వ్యక్తి కోసం ఏర్పాటు చేసింది. ఇది ప్రజల దగ్గర నుంచి తీసుకుంటేనే కదా దానికి నిజమైన నివాళులు అర్పించినట్టు. ప్రభుత్వం ఎప్పుడైనా పెడుతుంది కరెక్టే, కానీ ప్రజలకి ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మన నుంచి మన భాగస్వామ్యం ఉన్నప్పుడే మనకు ఆ కమిట్మెంట్ కానీ ఆ ఇన్స్పిరేషన్ కానీ వస్తుందని ఏకైక ఉద్దేశంతో ఈ 5116 డొనేషన్ అనేది అంగుళానికి తీసుకోవడం జరిగింది. మిగతాదంతా కూడా ట్రస్ట్ సభ్యులు నుంచి అలా మనం తీసుకోవడం జరిగింది. అలా 26.5 కోట్లు. ఇంత షార్ట్ పీరియడ్లోని మనీ గ్యాదరింగ్ ఎలా జరిగింది? జనాలను ఎలా మోటివేషన్ చేశారు? మనం మోటివేషన్ చేయడానికి ఇన్స్పిరేషనల్ పర్సన్ కదండి మనం. కరెక్ట్ ప్రాపర్ వే ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తే కదా మనకు ఆల్రెడీ మనం నిరూపించి చూపిస్తున్నాం. మనం డే 1 నుంచి వర్క్ చేసే ప్రోగ్రెస్ మీకు ఎవ్రీ 2 డేస్కి తెలుస్తుంది. మీరు లోకల్ ఛానల్, మీకన్నా ఎవరికి బాగా తెలుస్తుంది. సో మీకు ఎలా, మీరు 2 డేస్ తర్వాత వస్తే మొత్తం ఇక్కడ స్ట్రక్చర్ మారిపోతుంది. అంత ఫాస్ట్గా డే అండ్ నైట్. అంటే మనం మార్చి 16నే ఇనాగ్రేషన్ చేయాలి. ఎందుకు? 125వ జయంతి. దానికో విశిష్టత ఉంది. 126, 124 చేస్తే మనకు ఒక రికార్డ్ లాగా ఉండదు. 125వ సంవత్సరం చేస్తే అది చరిత్ర. మళ్ళీ మనం చరిత్రను తిరగరాస్తున్నాం. ఈ జనరేషన్కి మన వరకు తెలుసు పొట్టి శ్రీరాములు గారు, మనకు చెప్తుంటే వింటున్నాం. కానీ మన నెక్స్ట్ జనరేషన్, మా పిల్లలకి ఎవరు చెప్తారు? ఇలాంటి ఒక విగ్రహం ఉంటే అది ఎందుకు పెట్టారు? అది 58 అడుగులు పెడితే 58 ఏంటి అటు ఇటు కాకుండా ఉంది నెంబర్. సో క్వశ్చన్స్ రైజ్ అయితే ఆటోమేటిక్గా చిన్నపిల్లల నుంచి 58 అడుగులు ఎందుకు? ఆయన 58 రోజులుగా కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేసి అదే ప్రాంగణంలో మరణించి మనకు రాష్ట్రాన్ని సాధించారు. సో అది గుర్తుగా ఉండిపోవాలనే ఉద్దేశంతోనే 125వ జయంతికి 58 అడుగుల విగ్రహావిష్కరణ ఈ మార్చి 16, 2026 ఈ సోమవారం, వచ్చే సోమవారం రోజున ఉదయం 10 గంటలకు అంగరంగ వైభవంగా జరగనుంది. మనకి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలానే మన యువనేత నారా లోకేష్ గారు, అలానే బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, ఇలా అందరినీ కూటమి నాయకులు అందరూ కూడా ఇందులో వచ్చి పాల్గొని, సెంట్రల్ మినిస్టర్స్ అండ్ అలానే సినీ క్రీడా అలా ప్రముఖులందరినీ ఇన్వైట్ చేసాం. ఇన్స్పిరేషనల్ పర్సన్ మనం ఇన్వైట్ చేయగానే ప్రతి ఒక్కళ్ళు సుముఖంగా ఇందులో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. విగ్రహం ఇలా ఉంటే కింద ఎలా ఉండబోతుంది? కింద మనకి పోడియం కావచ్చు, అది మొత్తం G+2తోని ఉండబోతున్నట్లుగా మనకు కనబడుతుంది. లోపల ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? భావితరాలకు పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను ఏ విధంగా తెలియజేయబోతున్నారు? ఇది ఫేజ్ 1 మాత్రమే అండి. ఇప్పుడు ఈ 16వ తారీఖున ఫేజ్ 1 మాత్రమే మనం ఆవిష్కరిస్తున్నాం. ఫేజ్ 1లో ఇది వచ్చేసి మెమోరియల్ బిల్డింగ్. ఈ మెమోరియల్ బిల్డింగ్ పైన మనకి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహము. ఇక్కడ లోటస్ పెటల్స్ కూడా వస్తాయి ఫ్యూచర్లో చుట్టూ కూడా. అది కూడా మనకి అంటే పీస్ని రిప్రజెంట్ చేసేలాగా లోటస్ పెటల్స్తో వస్తాయి. నెక్స్ట్ కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి మ్యూజియం, మినీ థియేటర్, ఆయన చరిత్రని రిప్రజెంట్ చేసేలాగా ఆయన చరిత్ర వీడియో ఆల్రెడీ మనం రెడీ చేయడం జరిగింది. ఆ వీడియో కంటిన్యూస్గా ఇక్కడికి పర్యావరణ ప్రాంతానికి వచ్చి విజిట్ చేసే ప్రతి ఒక్కరికి
ఆ వీడియో ఫ్రీగా చూసి ఆయన చరిత్ర తెలుసుకుంటారు. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఒక 12 మినిట్స్ వీడియో ఉంది చరిత్ర కంప్లీట్గా రిప్రజెంట్ చేసేది. ఆ చరిత్ర కంటిన్యూస్గా ఈ మినీ థియేటర్లో ప్లే అవుతుంది. ఇవే కాకుండా మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ పెట్టబోతున్నాము. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వచ్చే సంవత్సరం జయంతి నుంచి మనం భారీ ఎత్తులో సుమారు 5 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ పీపీపీ మోడ్లో మనం వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్లో రకరకాల స్కిల్స్, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఏ స్కిల్స్ కావాలి, లేకపోతే ఓవరాల్ స్టేట్లో ఏ స్కిల్స్ కావాలో ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఇక్కడ పెట్టబోతున్నాం మనం. అయితే విగ్రహానికి సంబంధించి ఎందుకు జైపూర్ నుంచి బ్రాంజ్ని తెప్పించారు? ఎందుకు అక్కడ ప్రత్యేకత ఏముంది? విగ్రహాన్ని స్ట్రక్చర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఒరిజినల్ క్వాలిటీ బ్రాంజ్ ఎక్కడ దొరుకుతుంది అనేది మనకి ఇప్పుడు వచ్చేసి బొమ్మలూరు కళాకారులు చేశారండి. ఇది ప్రసాద్ గారు అని ఉన్నారనమాట దాన్ని లీడ్ చేసేది. ప్రసాద్ గారు దీనికి మెయిన్ లీడ్ కాబట్టి ప్రసాద్ గారు ఏం సజెస్ట్ చేశారంటే అక్కడున్న బ్రాంజే బాగుంటుంది. సో అక్కడున్న బ్రాంజే బాగుంటుంది అంటే మనకి ఏది బెస్ట్ అంటే అదే మనం కావాలి అని కోరుకున్నాము. సో 25 టన్నుల బ్రాంజ్ అండ్ 40 టన్నుల సుమారు 40 నుంచి 50 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ని ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. విగ్రహానికి సంబంధించి రూపకర్త మనతో ఉన్నారు. ఆయన అందరికీ సుపరిచితమే. ఎందుకంటే భీమవరంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం దాదాపు 30 అడుగుల విగ్రహం ఆవిష్కరణ, దాన్ని పూర్తిగా తయారు చేసిన వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తే. ఆయనే ప్రస్తుతం ఈ పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల బ్రాంజ్ విగ్రహాన్ని కూడా ఆయనే తీర్చిదిద్దారు. మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు. విగ్రహం గురించి ప్రత్యేకతలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. విగ్రహం గురించి చెప్పండి. చూస్తానికి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ప్రధానంగా ఫేస్ పెట్టిన తర్వాత మరింత అట్రాక్షన్గా కనబడుతుంది. విగ్రహం తయారీకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ విగ్రహానికి ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి? నా పేరు ప్రసాద్ అండి. మాది సాయిబాబా మెగా శిల్పశాల. ఎంతోమంది కష్టపడి ఈ కాస్టింగ్ చేసి ఈ విగ్రహాన్ని ఫస్ట్ క్లే మోడల్లో నమూనా తయారు చేసి ఈ ఆర్యవైశ్య కమ్యూనిటీ వాళ్ళకి చూపించడం జరిగింది. వాళ్ళందరూ చూసిన తర్వాత ఆ విగ్రహం మోడల్ని సీఎం చంద్రబాబు నాయుడు గారికి చూపించడం జరిగిందండి. సీఎం గారు చూసి బాగుందని చెప్పన్నారు. అలాగే ఇంకో 2-3 చేత కూడా మోడల్ చేయించమని చెప్పారు, చేయించారండి. వాటిలో బెస్ట్ మోడల్ సెలెక్ట్ చేద్దామని చెప్పడం వల్ల ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కూడా చేయించి తీసుకొచ్చారు. మా సంస్థ చేసినటువంటి ఈ విగ్రహం నచ్చి సీఎం గారు మాది అప్రూవల్ చేయడం జరిగిందండి. ఆ అప్రూవల్ అయిన బొమ్మని మేము ఏం చేసామంటే 3D లేజర్ స్కాన్లో దాన్ని స్కాన్ చేసుకుని 3D లేజర్ స్కాన్ చేసుకున్న తర్వాత దీన్ని ఎంత 58 అడుగులు కావాలంటే 58 అడుగులకి మనం ధర్మకోల్లో ఎన్లార్జ్ చేసాం. దీన్ని బాంబేలో మాకు తెలిసిన మా కొలీగ్ ఒక ఆయన ఉన్నారండి, సచిన్ అని, శిల్పాయాను, ఆయన ధర్మకోల్లో ఎక్స్పర్ట్. ఆయన దగ్గర చేయించడం జరిగిందండి. కొంచెం క్వాలిటీ కూడా బాగుంటుంది, ప్రింట్ బాగా వేస్తారు. దాని మీద మనం బొమ్మ కాస్టింగ్ ఈజీ అవుతున్న ఉద్దేశంతో దాన్ని అక్కడి నుంచి చేయించి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి విగ్రహంకి ఎక్కువగా మాకు హెల్ప్ చేసిన సుమిత్ సర్కార్ అండి. అతను ఇప్పుడు ప్రజెంట్ దుబాయ్లో ఉన్నారు. ఆయన సహకారం కూడా తీసుకున్నాం. చాలా అద్భుతంగా ఐస్ అన్ని కూడా ఆయనే తీర్చిదిద్దారు. అవుట్లైన్ అంతా మేము తయారు చేసాము. ఈ 3Dలో డిజైన్ చేసాం బాడీ అంతా. దీనికి కేశవ్ అని హైదరాబాద్లో ఉంటారని ఆయన, మా అల్లుడు దూళిపాల సాయి ప్రశాంత్, వీళ్ళిద్దరు సహకారంతో బాడీ అంతా 3Dలో స్కాన్ చేసి ప్రింట్ చేయడం జరిగిందండి. తర్వాత దాన్ని మేము ఆ థర్మాకోల్ ప్రింట్ వచ్చిన తర్వాత దాన్ని కింద కాళ్ళ దగ్గర నుంచి మనం క్యాస్టింగ్ చేసుకుని పీసెస్ కింద అక్కడే అసెంబ్లింగ్ చేసుకుని 10 ఫీట్ చొప్పున 6 పార్ట్లు చేసుకుని తీసుకొచ్చి జరగడం జరిగింది. ఈరోజు హెడ్ పార్ట్ 10 ఫీట్ అండి. ఆ 10 ఫీట్ది ఈరోజు ఎరెక్షన్ చేస్తున్నాం అండి. అంటే ఈ బ్రాంజ్ అనేది జైపూర్ది వాడారు అంటారు. దాని క్వాలిటీ పరంగా చెప్పండి. ఈ మొత్తం ఈ స్ట్రక్చర్ ఏ విధంగా బ్రాంజ్గా మార్చి ఎలా తయారు చేశారు? యాక్చువల్గా అయితే ఇక్కడ మేము లోకల్గా చేసే చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా మేము ఇక్కడ లోకల్లో స్క్రాప్లో కొన్ని బ్రాస్లో పోస్తామండి. దాన్ని బ్రాంజ్ అంటారు. యాక్చువల్గా దీంట్లో ఏంటంటే కాపర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఈ బ్రాస్లో వచ్చేవాడికి 55 to 60% ఉంటుంది. ప్లస్ ఈ స్క్రాప్లో కొన్ని మనం క్యాషింగ్ చేస్తే 20% దాకా ఎవాబరేషన్ అయిపోతుందండి. సో నేనేం చేశానంటే మేము యాక్చువల్గా విజయవాడ అంబేద్కర్ కూడా ఈ కేపీసీ వాళ్ళ సహకారంతో మేము 70% వరకు వర్క్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు అక్కడ బ్రైట్ మెటల్ నుంచి తెప్పించారండి. వాళ్ళు జైపూర్లో ఉంటారు, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనమాట. వాళ్ళు ఏంటంటే ఇన్గార్డ్స్ ఇస్తారు. ఒక 8 kgs ఒక బిస్కెట్ లాగా ఉంటుంది. అది దాన్ని తీసుకొచ్చి కరగబెడితే మనకి తరుగు తక్కువ ఉంటుంది, రేట్ ఎక్కువైనా కూడా మనీకి ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుందండి. దీంట్లో వచ్చేసేసి 90%, 89 నుంచి 90% కాపర్ ఉంటుందండి. యాక్చువల్గా మనం లోకల్ వాడే చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా బ్రాంజ్ అని చెప్తుంటారు. యాక్చువల్గా అసలు ఆ బ్రాంజ్ అనేది వాడకూడదండి.
అది ఇత్తడి అనమాట. ఇది కాంస్యానికి ఇత్తడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అది వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ వాళ్ళు, కేపీసీ ప్రాజెక్ట్స్ ఎండి అనిల్ గారు వీళ్ళందరూ కూడా వద్దు, మంచి క్వాలిటీ వాడదాం అని చెప్పడం వల్ల మేము అక్కడి నుంచి మెటీరియల్ తెప్పించుకోవడం జరిగింది. ఇంకోటి 60 రోజులు పట్టింది అంటున్నారు. అంత షార్ట్ పీరియడ్ ఎలా జరిగింది? 60 రోజుల్లోనే రికార్డులోని విగ్రహం ఎలా తయారు చేశారంట? యాక్చువల్గా అండి వీళ్ళు మాకు టైం పెట్టారు. మార్చి 16కి ఎట్టి పరిస్థితుల్లో విగ్రహం ఆవిష్కరణ అవ్వాలన్నారు. మేము డిసెంబర్ 29 స్టార్ట్ చేసామండి. డిసెంబర్ 29 స్టార్ట్ చేసేసి దాన్ని క్యాస్టింగ్ చేయడం మొదలెట్టిందండి. క్యాస్టింగ్ వాళ్ళు 10 అడుగులు పోయంగానే మేము పక్కన సైడ్ బై వెల్డింగ్ చేసుకోవడం, ముక్కలు అసెంబ్లింగ్ చేసుకోవడం అలా చేసుకుంటాం. మళ్ళీ 10 అడుగుల బొమ్మ క్యాస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకో 10 అడుగులు పోయటం. ఈ 10 అడుగుల మీద ఈ ఫస్ట్ పోసిన 10 అడుగుల మీద ఈ 10 అడుగులు ఎక్కించి ఒక 11 అడుగులు కట్ చేసి మళ్ళీ ఆ ముక్క దింపుకోవటం, మళ్ళీ దాని మీద ఇంకో 10 అడుగులు అలా చేసుకుంటూ ఎక్కడ ఎనాటమీ దెబ్బతినకుండా దాన్ని అన్ని కూడా మా స్కిల్ ఆర్టిస్టులు ఉన్నారండి. మొత్తం క్యాస్టింగ్ పీపుల్ కానీ, గ్రైండింగ్ పీపుల్ కానీ, వెల్డింగ్ పీపుల్ కానీ వీళ్ళందరూ కూడా చాలా సహకారాలతో 40 మంది డే నైట్ కష్టపడి దాన్ని 2 నెలల్లో కంప్లీట్ చేసాం. యాక్చువల్గా ఏంటంటే ఈ బ్రాంజ్ అనేది మన బాడీకి ఉన్న స్కిన్ అనమాట అండి. దీన్ని ఏం చేస్తారంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ వేసిన తర్వాత ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్ నుంచి ఈ పీసెస్ పెట్టి 8 mm థిక్నెస్లో బ్రాంజ్ పోసామండి. ఇవి స్కిన్ను ఈ ఐరన్కి కలిపి మేము క్లాడింగ్ ఇస్తాం అనమాట. లోపల ఇంటర్నల్గా జిగ్జాగ్ యాంగులర్స్ ఇచ్చి మొత్తం అంతా కూడా వాడిని ఫుల్ వెల్డింగ్ చేస్తాం అనమాట అండి. దాన్ని మన సిద్ధార్థ కాలేజీ ప్రొఫెసర్స్ వచ్చి దాన్ని థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు అప్రూవల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా మేము వెల్డింగ్, గ్రైండింగ్ అన్నీ చేసి రాకేష్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. ఇది రేపు మధ్యాహ్నంకి ఫుల్ ఫినిష్డ్గా అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా 60 రోజుల్లో విగ్రహము 6 నుంచి 7 నెలల్లోని మొత్తం విగ్రహానికి సంబంధించి కింద బేస్మెంట్ లెవెల్ నుంచి మొత్తం కంప్లీట్ చేశారు. ఖచ్చితంగా ఇప్పటికే అమరావతి పలు నిర్మాణాల్లోని రికార్డులు సృష్టిస్తున్న తరుణంలోని ఈ పొట్టి శ్రీరాములు, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి సంబంధించి కూడా అదే రికార్డులు కూడా సృష్టించింది. ఖచ్చితంగా అమరావతి రాజధాని ప్రాంతంలోని 58 అడుగుల ఈ కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. ఈ నెల 16వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది అమరావతిలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి సంబంధించిన ప్రత్యేకతలు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఛాన్స్, City 24/7 అమరావతి.